మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు కావచ్చనే చర్చ జరుగుతోంది. తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. కొడంగల్ నుంచి రైతులు కూడా వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా. ఎస్ గోపి, ఏం జరుగుతోంది అక్కడ? అవును వలి, మన ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా ఉద్రిక్తత ఇది ఉంది. ఎందుకంటే చాలా మంది కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ నాయకులు అందరూ కూడా ఇప్పుడు తెలంగాణ భవన్కి అయితే చేరుకోవడం జరిగింది. అదేవిధంగా చాలా మంది ఎమ్మెల్సీ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్యే నాయకులు కూడా అందరూ వచ్చారు. అదే మన రీసెంట్గా మనం చూసుకోవచ్చు, కొడంగల్లో జరిగిన ఏదైతే భూ యాక్విజిషన్ సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఉందో, సో ఆ ల్యాండ్కి సంబంధించిన రైతులు, అదేవిధంగా వాళ్ళ కుటుంబాలు అందరూ అయితే ఇప్పుడైతే బీఆర్ఎస్ భవన్కి అయితే రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి గోపి, ఒకవేళ అరెస్ట్ చేస్తే రైతుల పక్షాన తన పోరాటం జైలు నుంచే కొనసాగిస్తానని చెప్పి కేటీఆర్ అన్నట్టుగా తెలుస్తోంది. జైల్లోనే అవసరమైతే దీక్ష చేస్తానన్నట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. నిజమేనా? ఏమంటున్నారు బీఆర్ఎస్ నాయకులు అక్కడ? ప్రస్తుతం అంతా పాటు అంత మాట్లాడదాం. నమస్తే. ఈరోజు ఖచ్చితంగా కేటీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు కేటీఆర్ అన్నని అరెస్ట్ చేసే అంత దమ్ము ఉందా రేవంత్ రెడ్డి అన్నకి? కేటీఆర్ అన్న ఏమనుకుంటున్నారు అసలు? ఆయన తెలంగాణ ఒక ముద్దు బిడ్డ, అందరి ఇండ్లలో ఒక కొడుకు మాదిరిగా, ఒక తమ్ముడు మాదిరిగా, ఒక ఆడబిడ్డకు ఒక అన్న మాదిరిగా ప్రతి గుండెల్లో, ప్రతి ఒక్క ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా కలిసిపోయేంత మనస్తత్వం ఉన్న రామన్నని అరెస్ట్ చేసేంత ధైర్యం ఉందా? చేయమనండి. చేసి యావత్ తెలంగాణ ప్రజలు ఏ మాత్రం తిరగబడతారో చూడండి. ఇప్పటికే 6 గ్యారెంటీలు అమలు పరచకుండా కేసీఆర్ సార్ కుటుంబం మీద ఈ కేసు అని, ఆ కేసు అని, కుటుంబం ఫ్యామిలీ మీద కేసులు పెట్టించి, ఇంటి మీదకి దాడులు చేపించి, కవితక్క మీద ఈ విధంగా చెప్పించుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఆయనకి ఒక ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది దేనికండి నేను అడుగుతున్నాను? 10 మందికి హోదాలో, సీఎం హోదాలో ఉండి యావత్ తెలంగాణ ప్రజలకంటూ వాళ్ళకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు 6 గ్యారెంటీలు చేయకుండా, అంటే ప్రజలు అంటే నిన్న మనం ఏదైతే కొడంగల్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ప్రజల్ని రెచ్చగొట్టింది కేవలం టీఆర్ఎస్ నాయకులు. ముఖ్యంగా మనం చూసుకుంటే పట్నం నరేందర్ రెడ్డి గారు, కేసీఆర్ గారి దగ్గర ఉండి వీళ్ళని రెచ్చగొట్టి జనాలను ఉసుగొలిపి కలెక్టర్ మీద దాడికి పంపేటట్టుగా మనకు తెలుస్తుంది. దాని మీద మీరే ఉంటారు? అసలు ఏం అవసరం ఉందండి? ఒక మాట నేను అడుగుతా ఉన్నాను. రెచ్చగొట్టాల్సినంత అవసరము రామన్నకి ఏముంది? ప్రజలే తిరగబడుతున్నారు, ఎవరో కాదండి, ప్రజలే తిరగబడుతూ ఉన్నారు. ప్రజలు అక్కడ ఉండి ఒక్కొక్క మండలానికి వచ్చి దాదాపు ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు, నాకు కూడా తెలిసిన విషయం, దాదాపు 6 నుంచి 7 చెరువులు ఉన్నాయి. పచ్చటి గ్రీనరీ పొలాల మధ్యలో ఈ ఫార్మా కంపెనీ తీసుకొచ్చి పెడితే మేము ఉండాలా, చావాలా, బ్రతకాలా అనే తాండా మనుషులంతా భయపడుతూ, మాకు వద్దు బాబు ఈ ఫార్మా కంపెనీ, మాకున్న న్యాచురల్గానే ఏ విధంగా అయితే ఉందో మా భూములే మాకే కావాలనే విధంగా వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. అంటే మన స్వతంత్రం ఉన్న భారతదేశంలో మనకు స్వతంత్రం కోల్పోయామా ఏంటి? మన రాష్ట్రం తెచ్చుకున్న దేనికి? తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది మా భూములు మాకే కావాలని యావత్ తెలంగాణ ప్రజలు మనం హక్కుగా ఇది ఈరోజు ఏపీ నుంచి సపరేట్ అయిన రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఈ విధంగా ఇష్టానుసారంగా వాళ్ళ తమ్ముడికో, అయ్యకో, మామకో, ఈ విధంగా కుటుంబ సభ్యులకు వచ్చినట్టు ఫార్మా కంపెనీలు పెట్టుకోవడానికి ఇదేం అయ్యజాగిరి కాదు. యావత్ తెలంగాణ ప్రజలకి భూమికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఎవరి భూములు వాళ్ళకే సొంతం. ఇది ఈ విధంగా చేయడం కూడా పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ బ్రదర్ కూడా చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్క ఆడబిడ్డలు ఈరోజు కంటనీరు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు. మా భర్తలు కానీ, మా దగ్గర నుంచి మా నాన్నలు కానీ అందరినీ కూడా రాత్రి మరి 10, 11, 12 ఒకవేళ కేటీఆర్ కనుక అరెస్ట్ అయితే ఈరోజు, రేపు కేసీఆర్ మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చే అవకాశం ఉందంటారు? ఒకవేళ ఫీల్డ్లోకి వస్తే మళ్ళీ కేటీఆర్ కార్లు వేసుకుని కొడంగల్ వెళ్ళిపోతారంటారా? కొడంగల్ వెళ్ళిపోవడం ఏంటండి? యావత్ అక్కడ కొడంగల్ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు బుద్ధి చెప్తారు. కేసీఆర్ సార్ ఏం అవసరం లేదు, వాళ్ళే తిరుగుబడ్డారంటే ఏమంతా వెనకేం తగ్గరు. ఈవెన్ కేసీఆర్ సార్ కూడా అవసరం అవుతే ఖచ్చితంగా వాళ్ళకు వెన్నంటూ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటారు. కేసీఆర్ సార్ అనేది అందరికీ కేసీఆర్ గారు మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేయబోతుంటారు అంటారా? ఆబ్వియస్లీ ఉద్యమం స్టార్ట్ చేయడం కాదు, ప్రజల ఉద్యమంలోకి ఎప్పుడు ఎలక్షన్స్ పెడితే ఎప్పుడు మళ్ళీ కేసీఆర్ని వెనక్కి తెచ్చుకుందామా, ఎప్పుడు మళ్ళీ యావత్ తెలంగాణ మొత్తం ఉప ఎన్నికలు పెడితే మళ్ళీ కేసీఆర్ను గెలిపించుకుందామని ఎప్పుడెప్పుడు ఈ సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోతే అప్పటిదాకా కూడా ఓపిక పట్టాలా లేరు జనాలు. ప్రజలకి ఏంటి, నువ్వు 6 గ్యారెంటీలు చేయకుండా మూసి హైడ్రా మీదకి తీసుకొచ్చి ఇప్పుడు కొడంగల్ మీద ఫార్మా కంపెనీ పెడతానని ఇష్టానుసారంగా ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏమనుకుంటే ఆయన చేతులు పెట్టినంత మాత్రాన చేతులు కట్టుకొని ఇక్కడ యావత్ తెలంగాణ పార్టీ వాళ్ళు ఎవరు ఖాళీగా ఏం కూర్చోలేదు. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నా, కొడంగల్ ప్రజలకి కేటీఆర్ అన్న రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఒకటి, జనాలే తిరగబడుతున్నారు మా భూములు ఈ విధంగా ఉన్నాయని, మాకు ఏ విధంగానని ఈ భూముల నుంచి మా భూములు మాకు కావాలి, మాకు ఏదో ఒక న్యాయం చేయమని ఈరోజు భవన్కి కూడా రావడం జరిగింది. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నాను, భవన్కి రావడానికి కూడా ఆ మహిళలు కూడా
ఏదో విధంగా అక్కడి నుంచి కూడా రానివ్వకుండా మీరు గమనించుంటారు. మరి ఈరోజు తెలంగాణ భవన్కి ఉట్టి మహిళలు ఎందుకు వచ్చారండి? మరి జెంట్స్ పురుషులు ఎందుకు రాలేదు? ఎవరిని కూడా కోడంగల్ నుంచి ఒక్కరిని కూడా అడుగు బయటకు పెట్టనివ్వకుండా, ఎక్కడికి పోనివ్వకుండా కాపలాగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మనుషులు అక్కడ ఉండి రానివ్వకుండా చేస్తే ఏదో పనులకు పోతున్నాం అనే విధంగా వాళ్ళు సంచులలో లంచ్ బాక్సులు పెట్టుకొని పనులకు పోతున్నాం అన్న బ్యాగ్ విధంగా అలా ఒక్కొక్కరు పొద్దున్న ఒక్కొక్క గంట అలా దాటుకుంటూ వాళ్ళందరూ అక్కడక్కడ మూలల మీద ఉండి దాక్కొని ఈరోజు భవన్కి రావడం జరిగింది. మాకు ఒక న్యాయం జరుగుతుందన్న ఒక నమ్మకం మీద ఈరోజు తెలంగాణ భవన్లోకి రావడం జరిగింది. మాకు ఏదో ఒకటి చెయ్యండి అనేసి ఈరోజు రామన్న దగ్గరికి రావడం వేడుకోవడం జరిగింది. రామన్నకి చేయించాల్సినంత అవసరం ఏముంది? ప్రజలకు అక్కడ ఫార్మా కంపెనీ పెడుతున్నది వాస్తవము. మాకు వద్దు ఇప్పుడు కస్టడీ ఇప్పుడు నేను పట్నం నరేంద్ర రెడ్డి గారు అరెస్ట్ అయిన తర్వాత కస్టడీలో ఉన్నారు కదా. కస్టడీ రిపోర్ట్లో పట్నం నరేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా అంటే దగ్గర ఉండి నన్ను కేటీఆర్ గారే ఇట్లా చేయమన్నట్టు చెప్పినట్టుగా కస్టడీ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. ఇంకేమంటారు మరి? కస్టడీ రిపోర్ట్ల విషయం మీరు ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఫార్మా పెట్టడం కరెక్టేనా అండి? ఒక మాట, ప్రజలకు ఉపాధి కల్పిస్తారు. ఎవరికి ఉపాధి కల్పిస్తున్నారు? ఫార్మా కంపెనీతో ఉపాధి కల్పిస్తారు. అక్కడ ప్రజలు వద్దు బాబోయ్ అంటే ప్రజలకు అనుకూలంగా వాళ్ళకి నచ్చే విధంగా ఓకే అనుకుంటే వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా పెట్టడమే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న బాధ్యత. అది వద్దు అంటే నువ్వు ఫోర్సిబుల్గా ఫార్మా కంపెనీ దేనికంటే ఇదేంటి పొల్యూషన్కా? ఏ విధంగా వాళ్ళ భూములు మాకు పచ్చ పంటలు ఉన్నాయి ఆ విధంగా ఉండాలని అనుకుంటున్నా. ఆ విధంగా అనుకుంటే అంత బాగు చేయాలన్నంత ఆలోచన ఉంటే ముందు 6 గ్యారెంటీలు అమలు పరచమని అంటే ఆ తర్వాత ఫార్మా కంపెనీ విషయంలో చూద్దాం. ఒక్కొక్క వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ కస్టడీ రిపోర్ట్ గురించి చెప్తానండి. ఒక్క నిమిషం. మీరు అంటున్నారు కస్టడీ నరేందర్ అని అంటున్నారు. ఫార్మా కంపెనీ విషయంలో ఎంత కాంట్రాక్ట్ అందుకున్నారు, ఎంత కమిషన్ తిన్నారు, ఎంత ఒప్పందం తీసుకున్నారు, ఏ విధంగా యావత్ కుటుంబ సభ్యులు ఎన్ని కోట్ల డబ్బులు తీసుకుంటా కానీ ఫార్మా కంపెనీ కోడంగల్ నియోజకవర్గంలో పెట్టిద్దామని ఒప్పందం రేవంత్ రెడ్డి గారు ఆలోచన పెట్టుకున్నారు. ముందు వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడాలా. ఆయన హైదరాబాద్ ప్రతి ఒక్క బిల్డర్ని బెదిరించి కోట్లు వసూలు చేసేసి కోట్ల ఇక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలి. కానీ 6 గ్యారెంటీలకి మాత్రం ఉండదు. 1,00,000 కోట్ల బడ్జెట్లో తీసుకొచ్చి మూసిన వరకు డెవలప్మెంట్ చేద్దాం బడ్జెట్. అది ఎందుకు 6 గ్యారెంటీల మీదకి పబ్లిక్కి డైవర్ట్ చేయలేకపోతున్నాం? కనీసం సామాన్య ప్రజలకు 2,500 పెన్షన్లు మహిళలకు ఇస్తున్న పెన్షన్ ఎక్కడ పోయింది? 2,000కి వచ్చే కేసీఆర్ సార్ ఇచ్చే పెన్షన్ ఏదైతే 300 నుంచి 200 నుంచి 2,000 పెన్షన్ చేశారో ఆ 2,000 పెన్షన్ కూడా కనీసం నెలకు కూడా కరెక్ట్గా రావలేదని మొత్తుకుంటాం. ముందు అవి చూడండి. ప్రజలకు కావాల్సిన నిత్యావసరాలు ఏంటన్నది వాళ్ళకి 6 గ్యారెంటీలు అమలు పరిచిన తర్వాత మిగతా ఫార్మా కంపెనీలు మూసీలు హైడ్రా మీద చూడండి. కానీ ఇంకో మాట మీరు అన్నారు, మీరు గమనించారో లేదు, తిరుపతి రెడ్డి ఒకటే మాట వాళ్ళ తమ్ముడు, మేము పెట్టే తీరుతాము, మేము చేసే తీరుతాము. ఎందుకండి ప్రజలు వద్దు బాబోయ్ అని అంత మొత్తుకొని ఉంటే ఈరోజు భవనికి ఒక అమ్మాయి వచ్చింది, తాను 7 నెలల గర్భవతి, మాకు వద్దు మా ఆయనను తీసుకెళ్ళిపోయారు, మాకు ఎటువంటి భూములు మా భూములు మాకే కావాలి, వద్దు సారు మాకు ఎవరేం చెప్పించలేదు, మీరు న్యాయం చేస్తారని మీ భవన్కి వచ్చాం, మీ దగ్గర వచ్చి కలుస్తున్నామని చెప్తూనే ఉన్నారు. ఇంక ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రామన్న చేయించారని ఇదంతా క్రియేటెడ్ స్టోరీ. ఏ విధంగా ఎంతసేపు మసిగొలిపి ఇంకొకరి మీద వేయడం తప్ప ఇంకో పద్ధతి ఏం లేదు. అసలు రేవంత్ రెడ్డి గారికి అసలు ముఖ్యమంత్రి పదవిలో ఉండకపోయిన బూతులే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న బూతులే తప్ప పబ్లిక్ ఏం చేయాలన్న ఆలోచన అస్సలే లేదండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో చూసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడైతే కవిత గారు అయితే మనతో మాట్లాడడం జరిగింది, బీఆర్ఎస్ కార్పొరేటర్. సో ఆమె ఆవేదనకైతే గురయ్యి కేటీఆర్ అని ఎటువంటి తప్పు లేదని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు తీవ్ర ఉద్రిక్తత అయితే ఉంది. ఇంకొకటి, కేటీఆర్ జైల్లో దీక్ష చేస్తారు. ఇంతకుముందు సరదాగా మాట్లాడారు కేటీఆర్, నేను యోగా చేస్తాను, ఇంకా ఫిట్ అయ్యి వస్తాను, వచ్చిన తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పి కేటీఆర్ గతంలో మాట్లాడారు. ఇప్పుడు వస్తున్నటువంటి వార్త, జైల్లో నిరాహార దీక్ష చేసే అవకాశం ఉంది కేటీఆర్ అని. దీని మీద ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? అంటే నిరాహార దీక్ష కన్నా మనం ఒకటి చూసుకోవచ్చు వాళ్ళు డెఫినెట్గా జైలు కనుక వెళ్తే పాదయాత్ర డెఫినెట్గా చేస్తా, జైల్లో నేను ఇంకా ఫిట్నెస్గా తయారయ్యి బయటకు వచ్చి పాదయాత్ర చేసి మరలా నేను ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలు పొంది మళ్ళీ నేను విజయం సాధిస్తున్నట్టుగా ఆయన మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు. సో చూద్దాం, ఉద్రిక్త పరిస్థితులు అయితే అక్కడ బీఆర్ఎస్ భవన్ దగ్గర కొనసాగుతూనే ఉన్నాయి. ఏ క్షణమైనా అక్కడికి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి చర్చ జరుగుతుంది. కొడంగల్ నుంచి కొంతమంది మహిళలు వచ్చారు, రైతులు వచ్చారు, కేటీఆర్కు అండగా మేము ఉన్నామని చెప్తూ ఉన్నారు. మా పక్షాన కేటీఆర్ పోరాటం చేస్తున్నాడు కాబట్టి సో వారికి మరింత ఒక ధైర్యం కల్పించే దాంట్లో భాగంగా మేము వచ్చాం, అసలు అక్కడ ఏం జరిగిందో వాస్తవాలు చెప్పడానికి మేము వచ్చామని చెప్పి ఆ మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూద్దాం, ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అనే వార్త వినిపిస్తుంది. అది ఎంతవరకు వాస్తవ రూపం దలుస్తుంది అనేది తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ గోపి.